హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. అస్సలు తప్పదు కదా! మనం తప్పించుకుందాం అనుకున్నా, ఇంకా రైస్ అయితే పెట్టేసా. ఇంకొక వైపు నైట్ కట్ చేసిన కాకరకాయలుంటే సాల్ట్ ఏసి మంచిగా కలిపేస్తున్నా. ఇంకా ఇలా మంచిగా కలపాలి. అందులో ఉన్న చేదంతా పోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ రిలీజ్ అయితాయి కదా! అవన్నీ గట్టిగా పిండేసుకోవాలి. అప్పుడైతే కర్రీ చేదుండదు. ఇంతకీ మీకు కాకరకాయ కర్రీ అంటే ఇష్టమేనా? నాకైతే అస్సలు నచ్చదబ్బా నిజంగా. చూసారా ఎంత గ్రీన్ కలర్ వాటర్ వచ్చాయో? చేదంతా పోయినట్లే ఇంకా. కాకరకాయ కర్రీ ఎంత బాగా చేసినా నాకైతే ఎందుకో నచ్చదబ్బా. మా అమ్మ వండితే తింటా. తినను అనేది ఏం లేదు. కాకపోతే అంత ఇష్టమైతే అనిపియదు. మీకు ఇష్టమా కాకరకాయ కర్రీ? నైటే కట్ చేసినా అని ఏమనుకోకండి. ఎందుకంటే బుజ్జిబాబుతో మార్నింగ్ లేసి కట్ చేయాలి అంటే అస్సలు కుదరని ముచ్చట. అస్సలు కట్ చేయనియ్యడు. కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాడు. అంతసేపు ఇంకా బుజ్జిబాబు అయితే ఓపిక పట్టలేడు. అందుకోసమనైతే వాడు పడుకున్న తర్వాత నైటే కట్ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ లేసి నాకు కూడా హడావిడి ఏముండదు కదా, సింపుల్గా చేయవచ్చు. కాకపోతే కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టను, బయటే పెట్టేస్తా. ఇంక ఇక్కడ సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఇంకా ఏదైనా స్పెషల్గా వెరైటీగా చేద్దాము అంటే అంత టైం ఉండదు. ఎందుకంటే నరేష్ మార్నింగే వెళ్ళిపోతారు కదా, 7:30 7:40 లోపే. అందుకనైతే నాకైతే ఎక్కువగా టైం ఉండదు. ఇంకా ఏదో ఒకలా చేసేస్తా. కొన్నిసార్లు బాగుండదు కూడా, పాపం నరేష్ అయితే అడ్జస్ట్ అవుతాడు. ఇంకేం చేస్తాను, తప్పదు. ఇంక ఇక్కడైతే సింపుల్గా చేసా. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి తర్వాత కాకరకాయలు కూడా యాడ్ చేసి అవి మగ్గిన తర్వాత పసుపు, అల్లం, ఆ తర్వాత కారము, సాల్ట్ వేసి మంచిగా మగ్గించా. అంతే. ఏ కర్రీ వండినా కూడా నేను ఎక్కువగా కొత్తిమీర వేస్తాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా అది బ్యాలెన్స్ చేస్తుంది కదా, అందుకోసమని. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నరేష్ కోసం బాక్స్ కూడా పెట్టేశాం. ఆయన అయితే తినేశారు. బుజ్జిబాబుకు కూడా అదే టైంలో పెట్టేశా. ఆయన వెళ్ళిపోయారు కూడా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ఆ టైంలో అయితే దోశలకు కూడా నానబెట్టేస్తున్నా. ఇంకా చాలా రోజులు అవుతుంది టిఫిన్స్ ఏవి చేసుకోక, అందుకోసమని అయితే ఇంకా దోశలకు కూడా నానబోస్తున్నా. అవును, మీరు దోశలకు ఎలా నానబోస్తారు? నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ పప్పు తీసుకుంటా. అందులోనే కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తా. ఇంకా అలా వీటినైతే ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఆలోపు టీ కూడా అయిపోతుంది కదా, అందుకోసమని. ఇంకా టైం కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే బుజ్జిబాబు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కదా, అందుకోసమని. టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వడు బుజ్జిబాబు. కొంచెం కూర్చొని ప్రశాంతంగా స్లోగా తాగుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ అంతా రివర్స్, తొందరగా తాగేయాలి. ఇంకా బుజ్జిబాబు ఆల్రెడీ కింద వచ్చి ఆడుతున్నాడు కాళ్ళ దగ్గర. ఇంకా ఎలాగో ఒకలా తాగేసా. ఇంకా ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టేద్దాం అనుకున్నా. అసలు చూడాలి, బుజ్జిబాబు అయితే ఒకలా చేశాడు. అసలు మిక్సీ ఎప్పుడు పట్టినా కూడా ఏడవడు. పక్కన వెళ్ళి ఆడుకుంటాడు, లేదంటే నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కానీ ఈసారి మాత్రం అసలు ఘోరంగా ఏడ్చాడు పాపం. నాకైతే ఫుల్గా బాధేసింది. అసలు పట్టకుండా ఉండాల్సిందేమో అనిపించింది. పట్టలేదు కూడా. జస్ట్ 1 టైం వేసా గంతే. ఇంకా బుజ్జిబాబు ఏడ్చేసరికి క్లోజ్ చేసేసా. బాధేసింది ఫుల్గా. పిల్లలు భయపడతారు కదా ఎక్కువగా. చూడండి ఒక్కసారి. I'm sorry. Dad, here.
సారీ. పాపం ఫుల్‌గా ఏడ్చాడు. అందుకోసమని ఇక్కడ బయటకు తీసుకెళ్ళి కాసేపు బయట చూపిచ్చా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.